కొడాలి నాని వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకి సంబంధించి కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొడాలి నాని అంటే ఏంటో, కొడాలి నాని క్రేజ్ అంటే ఏంటో, కొడాలి నాని మాటలు ఎంత వేగంగా వెళ్ళి ప్రత్యర్థుల గుండెలకు తాకుతాయో ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. అయితే ఇటీవల ఆయనకు కాస్త ఆరోగ్యం బాగాలేక కాస్త సైలెంట్గా ఉన్న కొడాలి నాని తాజాగా మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, వచ్చేశారు కూడా. ఇటీవల కొడాలి నాని ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ సభలో మాట్లాడుతూ, నార్మల్ మీటింగ్లో, గ్రామస్థాయి మీటింగ్లో మాట్లాడుతూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కూటమి ప్రభుత్వం వాగ్దానాలు 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ, దేశ ప్రధాని మోదీ, అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి రుణమాఫీ అంటూ 2014లో ఇలాగే మాయమాటలు చెప్పి మోసం చేశారని, ప్రస్తుత ఎన్నికల్లో సూపర్ సిక్స్ అంటూ ఏకంగా ఈ సూపర్ 6 పేరుతో అమలు చేయలేని హామీలు ఇచ్చి అధికారంగా వచ్చారని ఆయన మండిపడ్డారు. అయితే జగన్ ఓడిపోయింది మాత్రం ఇది ఇందుకు కాదన్నారు. ఆంధ్రప్రదేశ్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయ వ్యవస్థ తెచ్చారు, ఆర్బీకే కేంద్రాలు తెచ్చారు, నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి మరియు కరోనా సమయంలో పేదలకు నేరుగా నగదు అందించడం లాంటి గొప్ప గొప్ప పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి అద్భుతంగా ముందుకు తీసుకుపోయారు. కానీ ఓడిపోయింది మాత్రం ఎందుకయ్యా అంటే చంద్రబాబు ఇచ్చిన దొంగ వాగ్దానాల వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయిందని, జగన్ చేసిన పనుల వల్ల ఓడిపోలేదని కొడాలి నాని ఇక్కడ ఈ సందర్భంగా అన్నారు. కానీ 2029 వచ్చేసరికి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే ధీమా ఆయన వ్యక్తం చేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా ఇక్కడ గుర్తు చేశారు కొడాలి నాని. 2004 నుంచి 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పెద్ద పెద్ద పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచిన వైన్యాన్ని ఆయన ఇక్కడ గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటీవల చెల్లి షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై కూడా బదిలిచ్చారు కొడాలి నాని. సాధారణంగా కొడాలి నాని మాటలు మాట్లాడుతున్నప్పుడు, తాను స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇక మధ్యలో ఎవరైనా ఏదైనా అంటే ఆయన మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు. సొంత ఆస్తిలో వాటా ఇచ్చిన జగన్ ఆయనపై నిందలు చేస్తున్న ఆడపిల్లలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారంతో వ్యవహరించారు. ఒక్క మాట కూడా షర్మిల అమ్మ గారిని ఒక్క మాట కూడా అనలేదు అన్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్ ఇంటి ఆడబిడ్డలను రోడ్డు మీదకి తెచ్చి నిందలు వేయించడం కూటమి రాజకీయానికి నిదర్శనమన్నారు. తిరుపతి లడ్డు విషయంలో అదే జరిగింది. షర్మిలను అడ్డం పెట్టుకొని కూటమి అదే చేస్తుంది. జగన్ను ఎంత చేసినా ఏం చేసినా ఓటమి నుంచి తప్పించలేరు. జగన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు మీరే. వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ప్రభంజనాల్లో గెలుస్తుంది. 29లో ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతాము అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. తాజాగా యాక్టివ్ అవుతున్న కొడాలి నానికి కూటమి నుంచి గట్టిగా షాక్ తగిలింది. కొడాలి నాని వాగ్దానాలు అంటే దొంగ వాగ్దానాలతోనే జగన్ ఓడిపోయారు. ఎందుకంటే కూటమి చేసిన దొంగ వాగ్దానాల వల్ల జగన్ ఓడిపోయారు తప్ప మరొకటి కాదనేది ఇక్కడ సంచలన వ్యాఖ్యలు కొడాలి నాని చేసింది. కొడాలి నాని ప్రత్యేకత కూడా ఇదే. తను మాట్లాడితే వేగం, బాణం రెండు సమానంగా వెళ్ళి ప్రత్యర్థుల గుండెకు తాకుతుంటాయి. ప్రత్యర్థులారా, ఇప్పటికైనా మీరు మారుకోవాలి. అసత్య ప్రచారాలు మాని వాస్తవాలు ఏంటో చెప్పాలి. 2 సంవత్సరాలుగా ప్రజలకు మీరు ఏం చేశారు అన్నది చూపించాలి. ఇలా చెప్పలేనప్పుడు, ఇలా చూపించలేనప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. చేస్తుందంతా రాజకీయం మీకు నచ్చినట్టే కదా. ఎక్కడైనా సూపర్ 6 పథకాలు ఇచ్చారా? ఎక్కడైనా సూపర్ 7 పథకాలు ఇచ్చారా? ఇచ్చినట్టు ఆధారాలు ఉన్నాయా? అడపాదడపా ప్రారంభించడం, ఫినిష్ అయిందంటూ చేతులు ఎత్తేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్న మీరు ప్రభుత్వంలో ఇచ్చిన మాటకు కట్టుబడినట్టు నిలబడే తీరులో ఉన్నారా? ఏదేమైనా మాట ఇవ్వడంలోనైతేనేమి, ఆచరించడంలోనైతేనేమి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేడు జగన్ ఇద్దరు కూడా నిలబడుతున్నారు ఆ మాట మీదే అనేది కొడాలి నాని చాలా బల్లగుద్ది చెప్పుకొచ్చారు.